మొన్న టమాటా పచ్చడి పెడుతున్నామని ఒక వీడియో పెట్టాను కదండి, అది ఇదేనమాట. పచ్చడి పెట్టడం అయితే పూర్తయింది, రుబ్బటం కూడా. ఇంకా నేనైతే కొంచెం తాలింపు పెడదాము, అసలు టేస్ట్ ఎలా ఉందో అని సపరేట్గా కొంచెం పచ్చడి అయితే తీసాను ఇప్పుడే. పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదండి, శుభ్రంగా తలస్నానం చేస్తున్నప్పుడే పచ్చడి అనేది ముట్టుకోవాలి, లేదంటే పాడైపోయిద్ది అనమాట ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటే. నేనేం చేస్తున్నానంటే మామూలుగా కొంచెం సపరేట్గా తీసి తాలింపు పెట్టి డబ్బాలో సపరేట్ డబ్బాలో పెడుతున్నాను అనమాట. అప్పుడు పద మనం పెద్ద డబ్బాని ముట్టుకోకుండా ఉండిద్ది. ఆ పెద్ద డబ్బాలో పచ్చడి సంవత్సరం ఉన్న నిలవ ఏం పాడవదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చడి ఏదైనా కానీ తాలింపు వేయంగానే దించేస్తారు, అలా దించేయకూడదనమాట. పచ్చడిలో పచ్చివాసన అంతే ఉండిపోయింది. మినిమం పచ్చడి తాలింపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా కానీ దగ్గరుండి అడుగంటకుండా పచ్చడిని తాలింపులో ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడకనించినప్పుడే పచ్చడికి మనం అసలుకి సరిగ్గా తాలింపు వేసినట్టు ఉండిద్ది. పచ్చడి అనేది పచ్చివాసన లేకుండా టేస్ట్ ఉండిద్ది. టిఫిన్లోకి కానీ వేడన్నంలోకి కానీ సూపర్ ఉంటుంది.